తిరిగి మన కథలోకి వస్తే తరుణ్ ప్లేస్ లో ఇంకెవరున్నా ఆ డబ్బులు ఇచ్చేవారు కాదేమో. కానీ మన తరుణ్ త్యాగ ప్రేమికుడు కదా, ఆ అమ్మాయి అప్పంతా తీర్చేశాడు. అప్పటికి మన తరుణ్కి జాబ్ లేదు, అసలు అతనికి ఎర్నింగ్ సోర్సే లేదు. కానీ తనకున్న సర్కిల్లో తన ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అడిగి ఇంకా వేరే వాళ్ళతో ఇంట్రెస్ట్కి తీసుకొని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు ఇంకా ఏ అప్పు లేదు. అప్పుడు ఆ అమ్మాయి తరుణ్కి థ్యాంక్ యూ తరుణ్ అని మెసేజ్ పెట్టింది. నేను హైదరాబాద్ వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని చెప్పింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 months దాకా తరుణ్ ఆ అమ్మాయి మాట్లాడుకోలేదు. కానీ మధ్యలో తరుణ్ ఫ్రెండ్స్ నుండి తరుణ్కి తెలిసిన ఒక విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి బ్రెయిన్ ట్యూమర్ అని తరుణ్కి తెలిసింది. అప్పుడు కూడా తరుణ్ ఆ అమ్మాయికి మెసేజ్ చేయలేదు. తను హాస్పిటల్లో ఉంటుంది, నేను ఇప్పుడు మెసేజ్ చేస్తే తను ఏమనుకుంటుందో అని. అప్పుడు వాళ్ళ నాన్న హాస్పిటల్ ఖర్చులు దాదాపుగా 40 లక్షలు అయ్యాయంట. కానీ